రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. నేను మీ కళ లక్ష్మణ్ కుమార్. కోటప్పకొండ దేవస్థానం గతంలో చూపించడం జరిగింది, కానీ వర్షం పడుతున్నప్పుడు చెప్పాలంటే వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు ఆ కోటప్పకొండ మీద చూస్తే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏంటి అంటే మేఘాలు ఇవన్నీ కూడా దట్టంగా కమ్ముకొని కొన్ని సందర్భంలో అయితే ఆ గుడిని పక్కన కొండలను కూడా కమ్మేసినట్టు మేఘాలు అయితే కనిపిస్తాయి. కానీ ఒక మాదిరిగా వర్షం పడుతున్నప్పుడు మనం చూస్తే వ్యూ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్న ఆ కొండలు కావచ్చు, ఆలయం కావచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం. కారులో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ కావచ్చు, అదేవిధంగా బైక్ మీద వెళ్ళినప్పుడు లేదా స్కూటీల్లో వెళ్ళినప్పుడు హెల్మెట్ కావచ్చు ధరించి క్షేమంగా గమ్యం చేరదాం. ఈ స్వామివారి దేవాలయం చూసుకుంటే మన ఎంత ఒక మాటలో చెప్పలేము. స్వామివారి దేవాలయమే చాలా బాగుంటుంది. ఈ వాతావరణం అంతా బాగుంటుందంటే దానికి వర్షం తోడైందంటే ఇంకా మరింత అందంగా అయితే ఈ వాతావరణం అంతా కూడా, ఈ ప్రాంతం అంతా కూడా మారిపోతుంది. నందీశ్వరుడు విగ్రహం దగ్గర అంటే ఇక్కడ వరకు అయితే వెహికల్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికైతే ఉండదు అవకాశం. అక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలి, లేదంటే లిఫ్ట్ ద్వారా వెళ్ళాలి. ఈ వర్షంలో కోటప్పకొండ ఎంత అద్భుతంగా ఉంటుందనేది చూపించాలనే ప్రయత్నంలో అయితే చూపించడం అయితే జరిగింది. చూస్తున్నారుగా మేఘాలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నేను మీ కళ లక్ష్మణ్ కుమార్. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.